అనంతపురం జిల్లా పడమటి గుంతకల్ సమీపంలో 9 మంది రైతు కూలీలు అస్వస్థతకు గురయ్యారు. గుంతకల్ శివారు ప్రాంతంలో గుంటూరుకి చెందిన సుబ్బారాయుడు 30 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశాడు. అయితే మొక్కజొన్నకు పూతమందు విషగుళికలు పెట్టేందుకు పాత గుంతకల్లుకు చెందిన దాదాపు 20 మంది కూలీలతో రైతు పనిచేయిస్తున్నాడు. మధ్యాహ్నం భోజనాలు ముగించుకొని పనికి ఎక్కిన 9 మంది విష ప్రభావానికి గురై వాంతులు చేసుకుని అస్వస్థతకు గురయ్యారు. మాత్రలు వేసేవేనాము మందు పేరు సుబ్బరాయుడు గుంటూరు సుబ్బరాయుడు. ఎంతమందికి ఇట్లా అయిందమ్మా? 9 మందికి అయింది. 19 మంది అంటే 9 మందికి అయింది. యాగేరు అంతా మాపున్నారు కాలనీ గుంటకల్ మాపున్నారు 11 గంటలకి మనకి ఏరియా హాస్పిటల్ గుంటకల్కి 9 మంది మహిళలు సుబ్బారాయుడు అనే వ్యక్తి ఒక పొలంలో వెస్ట్ గుంటకల్లో ఇది మొక్కజొన్నతో పాటు పురుగుల మందు గుళికలు దాంట్లో వేసి విత్తడానికి వెళ్ళారన్నమాట. వాళ్ళు వెళ్ళడం వల్ల ఈ ఊపిరి తీసుకోవడం వల్ల ఈ గుళికలు ఉంటాయి కదా, గుళికలు ఏమవుతాయంటే ఆవిరి అవుతాయి అనమాట. ఆవిరి అయ్యేటప్పటికి ఆవిరి తీసుకోవడం వల్ల కొంతమంది సరిగ్గా చేయకపోవడం వల్ల పాయిజన్ అయ్యి కళ్ళు తిరగడం, కొంతమంది వాంతులు అవుతూ, కొంతమంది నీరసంగా, కొంతమంది ఒక 9 మంది ఇక్కడికి అడ్మిట్ చేయడం జరిగింది. ఈ వీళ్ళలో ప్రస్తుతానికి కండిషన్ అయితే మనకు ఈ ఊపిరి తీసుకోవడం ఇన్హలేషన్ పాయిజనింగ్ అంటారు అనమాట. ఈ ఇన్హలేషన్ పాయిజనింగ్ వల్ల ఏమవుతుందంటే ఇంకా ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది అనమాట. వాళ్ళకి ఆ ఎఫెక్ట్ తగ్గించడానికి ఇప్పుడు ఇంజెక్షన్ మందులు అయితే ఇవ్వడం జరిగింది. కానీ ఒక 24 అవర్స్ పూర్తిగా గడిస్తే కానీ మనం ఏ విషయం చెప్పడానికి అయితే ఉండదు అనమాట. ప్రస్తుతానికి అయితే అందరి కండిషన్ పర్లేదు. ఇంకా అది ఎంతవరకు విషయం ప్రభావం చూపిస్తూ ఉంది అనేది ఇంకా మనకి 24 గంటలు గడిస్తే కానీ చెప్పలేము. అలా జరగకుండా నివారించడానికి మా దగ్గర మందులు ఉన్నాయి. ఆ మందులన్నీ కూడా మనం ఇవ్వడం జరిగింది వాళ్ళకి. ప్రస్తుతానికి అయితే కండిషన్స్ కొంచెం స్టేబుల్గానే ఉన్నాయి.